నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్ వీసా జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీల్లోనూ విదేశీ విద్యార్థి ఇంటర్వ్యూలు జరగవు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల్లో తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలకు ఆదేశాలు పంపారు. ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలకు ఈ ఆదేశాలు వర్తించవు. కానీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొత్తగా విద్యార్థి లేదా ఎక్స్చేంజ్ విజిటర్ FMJ వీసా ఇంటర్వ్యూలు అపాయింట్మెంట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. దీనిపై మరింత స్పష్టమైన ఆదేశాలు త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలు అమలులోకి వస్తే అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశం మరింత కష్టం కానుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అతి త్వరలోనే POKను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ చాలా బలంగా ఉందన్నారు. POKలోని చాలామంది ప్రజలు ఇండియాలో కలవాలని కోరుకుంటున్నారని రాజ్నాథ్ స్పష్టం చేశారు. కొంతమంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన వివరించారు. ఇక POK ప్రజలు ఏదో ఒక రోజు భారత్లో ఏకమవుతారని, ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. POK దానంతటా అదే వస్తుందని, అక్కడున్న వారికి ఇండియాతో దృఢమైన బంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. POKలోని మెజార్టీ ప్రజలు భారత్లో కలవాలని కోరుకుంటున్నారని, కొందరు మాత్రమే తప్పుదారి పట్టారని చెప్పుకొచ్చారు. ఇక మనం ఏదైనా చేయగలమని, అయితే శక్తితో పాటు సమన్వయం కూడా చాలా అవసరమని స్పష్టం చేశారు రాజ్నాథ్. మేక్ ఇన్ ఇండియా ఆవశ్యకత ఏంటో ఆపరేషన్ సింధూర్తో అందరూ గ్రహించారని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం నుంచి ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ వైదొలిగాడు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అమెరికా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా షెడ్యూల్ ముగిసిందని ఎక్స్ వేదికగా మస్క్ ప్రకటించారు. ప్రభుత్వంలో వృధా ఖర్చును తగ్గించే అవకాశం కల్పించినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. డోజ్ మిషన్ కాలక్రమేణా మరింత బలోపేతం అవుతుందని, ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఆక్సిజన్లా పనిచేస్తుందని, ఒక జీవన విధానంలా మారుతుందని మస్క్ చెప్పారు. ఎలన్ మస్క్ ట్రంప్ పరిపాలన వర్గం నుంచి వైదొలుగుతున్నారనే విషయాన్ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. ఇక డోజ్ అధిపతిగా ఎలన్ మస్క్ పదవీకాలం మే 30తో ముగియనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వాన్ని పునర్నిర్మించడానికి డోజ్ ప్రయత్నాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ట్రంప్ పాలకవర్గ ప్రతినిధి స్పష్టం చేశారు. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయిల్ భీకర యుద్ధం సాగిస్తుంది. ఇప్పటికే హమాస్ అగ్రనాయకులందరినీ హతమార్చింది. తాజాగా హమాస్ గాజా చీఫ్ మహమ్మద్ స్విన్నర్ను కూడా చంపేసినట్లుగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. మహమ్మద్ స్విన్నర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైనిక దళాలు దాడులు జరిపాయి. ఈ క్రమంలో ఖాన్ యూనిస్లోని యూరోపియన్ ఆసుపత్రి భూగర్భ మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు చేపట్టాయి. యుద్ధ విమానాలతో డజన్ కొద్ది బాంబులు వదిలాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోగా 70 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లోనే మహమ్మద్ స్విన్నర్ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. 2024 అక్టోబర్లో హతమైన హమాస్ మాజీ చీఫ్ యాహ్వా స్విన్నర్ సోదరుడే మహమ్మద్ స్విన్నర్. యాహ్వా స్విన్నర్ హతమయ్యాక మహమ్మద్ స్విన్నర్ హమాస్ గాజా చీఫ్గా ఎన్నికయ్యాడు. ఇతడు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడికి కుట్రదారుడిగా ఇజ్రాయెల్ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. శాంతి చర్చల సమయంలో కూడా రెండు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గడం లేదు. అలాగే దాడులను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ తాజాగా అంగీకరించినట్లు తెలుస్తుంది. కానీ అందుకోసం పలు షరతును విధించినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్ను నాటో నుంచి తొలగించాలని పుతిన్ షరతు పెట్టారు. నాటో తూర్పు వైపు విస్తరణను నిలిపివేస్తున్నట్లుగా వ్రాతపూర్వకంగా ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేశారు. దీని అర్థం ఉక్రెయిన్, జార్జియా, మొల్డోవా, ఇతర మాజీ సోవియట్ రిపబ్లిక్లకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదు. అలాగే ఉక్రెయిన్కు తటస్థంగా ఉండాలని, ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన రష్యన్ ఆస్తుల సమస్యకు పరిష్కారం, ఉక్రెయిన్లో రష్యన్ను మాట్లాడే వారికి రక్షణ వంటి షరతులను పుతిన్ పెట్టారు. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిప్ని ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులో చేరేందుకు పొరుగు దేశమైన కెనడా కూడా ఆసక్తి కనబరిచింది. తాము కూడా ఈ వ్యవస్థలో చేరేందుకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ సిద్ధమేనని అన్నారు. ఇందుకోసం అగ్రరాజ్యంతో ఉన్నతస్థాయి చర్చలు జరుపుతామన్నారు. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ మరోసారి విలీన డిమాండ్ను లేవనెత్తారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా చేరితే గోల్డెన్ డోమ్ను ఫ్రీగా పొందవచ్చని వ్యాఖ్యానించారు. లేదంటే $61 బిలియన్ల చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై కెనడా నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.
ఆస్ట్రేలియా చరిత్రలోనే సెనెట్కు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా చార్లెట్ వాకర్ రికార్డు సృష్టించారు. ఇటీవల ఫెడరల్ ఎన్నికలు జరిగిన రోజే 21 ఏళ్ల వయసు వచ్చిన చార్లెట్ వాకర్ దేశ చరిత్రలో రికార్డు క్రియేట్ చేశారు. ఆమె పాలక లేబర్ పార్టీకి చెందినవారు. ఆస్ట్రేలియాలో అమలులో ఉన్న దమాషా ప్రాతినిధ్య పద్ధతి వల్లనే వాకర్ ఎన్నిక కాగలిగారు. ఈ పద్ధతిలో ఓటర్లు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రాధాన్య ఓట్లను ఆయా అభ్యర్థులకు ఇవ్వవచ్చు. ఈ పద్ధతిలో సంపాదించిన ఓట్లతో వాకర్ దక్షిణ ఆస్ట్రేలియా నుంచి సెనెట్కు ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్లో చేస్తున్న గూఢాచార్యం తవ్వే కొద్దీ బయటకు వస్తుంది. ఇటీవల కాలంలో పాక్ వలలో చిక్కుకున్న వాళ్ళు చాలా మందే బయటకు వస్తున్నారు. తాజాగా రాజస్థాన్కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పాకిస్తాన్ కోసం స్పై కార్యకలాపాలు చేసినట్లు తెలుస్తుంది. రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో పనిచేసే సకూర్ ఖాన్ సిఐడి ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను గత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రికి పర్సనల్ సెక్రటరీగాను వ్యవహరించినట్లు సమాచారం. అయితే దర్యాప్తు వర్గాలు మాత్రం రాజకీయ లింకులపై ఎలాంటి వ్యాఖ్యలు ఇప్పటి వరకు చేయలేదు. పాక్ సరిహద్దులోని జైస్మిలర్ జిల్లా బరోడా గ్రామం ఇతని స్వస్థలం. సదరు మాజీ మంత్రిది కూడా ఇదే గ్రామం. కాగా సకూర్ ఖాన్ వ్యవహారాలపై అనుమానం వచ్చిన దర్యాప్తు సంస్థలు గత కొన్ని వారాలుగా నిఘా పెట్టాయి. ఖాన్ మొబైల్లో పలు పాకిస్తానీ ఫోన్ నెంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక పాక్ను దాదాపు 7 సార్లు సందర్శించినట్లు అతడు ఒప్పుకున్నాడు కూడా. ఇజ్రాయిల్ తమ అమ్ముల పదుల్లోని కాంతి ఖడ్గం శక్తిని యుద్ధంలో పరీక్షించింది. డజన్ల కొద్దీ ప్రత్యర్థి డ్రోన్లను కూల్చేసింది. తాము లేజర్ ఆయుధమైన ఐరన్ బీమ్ వ్యవస్థలో తక్కువ శక్తివంతమైన ఆయుధం వాడినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఐడిఎఫ్ ప్రకటించాయి. ఈ సరికొత్త సిస్టంలో తక్కువ శక్తి లేజర్ బీమ్ను తాము ఇంటర్సెప్టర్గా యుద్ధంలో వాడినట్లు పేర్కొన్నాయి. దీనిని ఈ ఏడాది ద్వితీయార్థంలో పూర్తి స్థాయిలో సైన్యానికి అందించనున్నట్లు వెల్లడించాయి. ఈ వ్యవస్థను ఇజ్రాయెల్కు చెందిన రఫేల్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇక హెజ్బుల్లా నుంచి డ్రోన్ల ముప్పు పెరగడంతో అనుకున్న సమయం కంటే వేగంగా దీన్ని రూపొందించినట్లుగా రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు రఫేల్ సంస్థ చైర్మన్ యువల్ స్టేన్ స్పందిస్తూ ప్రపంచంలోనే తొలిసారి అత్యంత శక్తివంతమైన లేజర్ను పూర్తిగా వినియోగించి యుద్ధాల్లో ఇంటర్సెప్టర్ వాడిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచిందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్మీకి మున్ముందు మరిన్ని గడ్డు రోజులు తప్పేలా లేవు. అసలే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో కుదేలైన పాక్పై తాజాగా మరో పిడుగు పడింది. మాజీ ప్రధాని పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇస్లామాబాద్కే ఆందోళనలు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చినట్లు పాకిస్తాన్ డైలీ ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూట్ ఒక వార్తా కథనంలో పేర్కొంది. 2023 నుంచి జైల్లోనే ఉన్న ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలంటూ పీటీఐ మద్దతుదారులు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే సామూహిక ఆందోళనకు ఇమ్రాన్ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఐ న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.